నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఇవాళ మన టాపిక్ అయోధ్య రామ్ మందిర్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు అవర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే దానికంటే ముందుగా రీసెంట్గా న్యూస్ పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే మాజీ డీజీపీ గారు ఉన్నారు కదా, మహేందర్ రెడ్డి గారు, వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించబోతున్నారు అని. అయితే మీరు దీన్ని సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. తర్వాత టాపిక్లోకి వెళ్తే మనకు యాక్చువల్గా అయితే అయోధ్య రామ మందిరము డిసెంబర్ 2024లో కంప్లీట్ అవుతుంది. కానీ దానికంటే ముందుగానే భక్తులందరినీ ఆనందపరుస్తూ జనవరి 22వ తారీఖున పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అనేది జరిగింది. అది ఎంత పెద్దగా జరిగింది అంటే దిక్కులు బిక్కటిల్లేలా భారతదేశం నలుమూలల, అంటే మారుమూల ప్రాంతాలు ఉంటాయి కదా, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ పవర్ కనెక్షన్ కానీ ఎటువంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేని విలేజెస్ కూడా రీచ్ అయ్యేంత పెద్దగా ఈ వేడుక జరిగింది. ఇంత పెద్ద వేడుక గురించి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, టీఎస్పీఎస్సీలో కావచ్చు, యూపీఎస్సీ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కదా. మన దానికి తోడు మన సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు హిస్టరీ అండ్ కల్చర్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రెండు టాపిక్స్. ఇవి రెండింటిని బేస్ చేసుకొని 100% మనకు ఈ పర్టికులర్ వేడుక గురించి మనకు క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఆ క్వశ్చన్స్ కొంతమంది అనుకున్నట్టు టెంపుల్కి ఎన్ని డోర్స్ ఉన్నవి, టెంపుల్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత, ఇలా క్వశ్చన్స్ అడగరు. ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, అయోధ్య పట్టణం గురించి, అయోధ్య పక్కన ఉన్న సరయూ రివర్ గురించి అనేది ఈ టాపిక్లో ఒకసారి క్లియర్గా చూద్దాం. మనకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో షోడశ జనపదాస్ అని ఒక టాపిక్ ఉంది, అంటే 16 జనపదాలు. దాంట్లో కోసల ఒకటి, కోసల క్యాపిటల్ శ్రావస్తి. దీని గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. ఇది 6th సెంచరీ నుంచి 5th సెంచరీ బీసీ వరకు శ్రావస్తి క్యాపిటల్ ఉంది. తర్వాత కాలంలో అంటే పోస్ట్ మౌర్య యుగం అయిపోయిన తర్వాత ఇక్ష్వాకుస్ రూలింగ్కి వచ్చిన తర్వాత అయోధ్యని క్యాపిటల్ చేశారు. దేనికి? కోసలకు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. హిస్టారికల్గా కూడా అయోధ్యకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రామాయణం, మహాభారతం లాంటి ఎపిక్స్లో ప్లస్ మనకు లాటర్ వేదాలో కూడా అయోధ్య గురించి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అయోధ్య టెంపుల్ గురించి చూద్దాం. టెంపుల్ ఆర్కిటెక్ట్ ఎవరు, దాన్ని కట్టింది ఎవరు అంటే చంద్రకాంత్ సోంపుర. వీళ్ళ ఫ్యామిలీ వారే సోమనాథ టెంపుల్ అవ్వచ్చు, గుజరాత్లో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్ కాంప్లెక్స్ అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ కోల్కతాలో కట్టిన బిర్లా టెంపుల్ అవ్వచ్చు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కట్టారు. దీంతో పాటుగా 200లకు పైగా హిందూ టెంపుల్స్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కట్టారు అని చెప్తుంటారు. మెయిన్ టెంపుల్ 2.77 ఎకర్స్లో కట్టడం జరిగింది. మొత్తం 70 ఎకర్స్ ఉంది కదా, దాంట్లో 2.77 ఎకర్స్లో మెయిన్ టెంపుల్ కట్టడం జరిగింది. టెంపుల్ స్టైల్, ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ స్టైల్ ఏ స్టైల్లో కట్టారంటే నగర స్టైల్లో కట్టారు. కొన్ని ద్రవిడియన్ ఫీచర్స్, అంటే ద్రవిడియన్ స్టైల్లో ఉన్న కొన్ని ఫీచర్స్, సౌత్ ఇండియాని ద్రవిడియన్ స్టైల్ అంటారు, నార్త్ ఇండియాలో నగర స్టైల్ అంటారు. ద్రవిడియన్ స్టైల్లో ఉన్న కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చేసి నగర స్టైల్లో మిక్స్ చేసేసి ఇప్పుడున్న రామ్ మందిర్ కట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు అయితే మనకు టెంపుల్ ఆర్కిటెక్చర్లో కల్చర్లో మనకు నగర స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వేసార స్టైల్ అనేది ఇంతకుముందే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపుల్ గురించి కూడా మనకు డిస్కషన్స్ అవుతున్నాయి కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి 100% ఇప్పుడు రాబోయే యూపీఎస్సీలో అవ్వచ్చు, టీఎస్పీఎస్సీలో అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో అవ్వచ్చు మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, మెయిన్స్లో, ప్రిలిమ్స్లో, ఎన్లో అయినా. కాబట్టి దీని గురించి డిఫరెన్సెస్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్. నగరా స్టైల్లో కట్టిన టెంపుల్ని వాస్తుశాస్త్రం ప్రకారం ప్రసాద అంటాం. ద్రవిడియన్ స్టైల్లో కట్టిన టెంపుల్ని వాస్తుశాస్త్రం ప్రకారము విమాన అంటాం. ఓకేనా. నగరా స్టైల్లో టెంపుల్ మీద అంటే మల్టిపుల్ టవర్స్ ఉంటాయి. మల్టిపుల్ టవర్ అంటే ఒకటి కంటే ఎక్కువ శిఖరాలు ఉంటాయి దేంట్లో, నగరా స్టైల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఇప్పుడు కట్టిన రామ్ మందిరే చూడండి, దానిపైన నెంబర్ ఆఫ్ శిఖరాలు ఉన్నాయి. తర్వాత కోనార్క్ సన్ టెంపుల్, లింగరాజ టెంపుల్, ఇలా చూసినా కానీ ఒకటి కంటే ఎక్కువ శిఖరాలు కనబడతాయి. అదే ద్రవిడియన్ స్టైల్లో బృహదేశ్వర టెంపుల్ చూడండి, ఒకటే శిఖరం పెద్దగా ఉంటుంది. తర్వాత ఆ టెంపుల్ షేప్ అనేది కర్వ్లీనియర్ అంటే కింద వృత్తాకారంలో ఇట్లా పైకి ఇట్లా క్లోజ్ అవుతూ ఉంటుంది. అదైతే ద్రవిడియన్ స్టైల్లో అయితే పిరమిడల్ షేప్లో ఉంటాయి, పిరమిడల్ షేప్లో ఇట్లా క్లోజ్ అవుతుంటుంది. ఓకేనా, ఇవి రెండు ఒకసారి తెలుగులో కరెక్ట్ వర్డ్స్ చూసుకోండి. తర్వాత హోలీ వాటర్ ట్యాంక్ అంటే కోనేరు నగరా స్టైల్లో ఉండదు, ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుసు కదా, సింధు లోయ నాగరికత టైంలో కూడా మనకి కోనేరు గురించి, గ్రేట్ బాత్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే అంత ఇంపార్టెంట్ ఇది. మనం ఇప్పటికి కూడా పుణ్యస్థానాలు చేయడానికి వెళ్తుంటాం కదా కోనేరులు. ఇప్పుడు వేములవాడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకు కోనేరు, ఎక్కడికి వెళ్ళినా మనకు ద్రవిడియన్ స్టైల్లో కోనేరు ఉంటుంది అన్నట్టు. తర్వాత గోపురం అండ్ పిల్లర్స్. గోపురం అంటే ఏంటిది, బిగ్గెస్ట్ ఎంట్రెన్స్ అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముఖద్వారం ముందట ఎంట్రెన్స్ దగ్గర పెద్ద పెద్ద గోపురాలు అంటే పెద్ద పెద్ద ఎత్తున కడుతూ ఉంటారు అన్నట్టు ఎంట్రెన్స్లో, దాన్ని గోపురాలు అంటారు. నగర స్టైల్లో నార్త్ ఇండియాలో ఇవి ఉండవు, సౌత్ ఇండియాలో
ఇవి ఉంటవి. దాంతో పాటుగా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన బృహదేశ్వర టెంపుల్ అక్కడ చూస్తే మీకు గోపురాలు ఎంత పెద్ద పెద్ద ఎత్తులో ఉంటాయో మీకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిల్లర్స్. నగర స్టైల్లో పిల్లర్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. పిల్లర్స్ ఉన్నవా అంటే ఉంటవి, కానీ వాటికి ఎటువంటి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కానీ ద్రవిడియన్ స్టైల్లో పిల్లర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విరూపాక్ష టెంపుల్ తెలుసు కదా. విరూపాక్ష టెంపుల్లో ఉన్న పిల్లర్స్ పైన రామాయణం స్టోరీని చెక్కడం జరిగింది. సో పిల్లర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ద్రవిడియన్ స్టైల్లో. మండపాస్. నగర స్టైల్లో మండపాస్ ఉండవు, ద్రవిడియన్ స్టైల్లో మండపాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మండపాస్ని ఇప్పుడు రామాలయం, ఇప్పుడు రీసెంట్గా కట్టిన రామాలయంలో కూడా తీసుకోవడం జరిగింది. ద్రవిడియన్ ఫీచర్ అది. అందులో 5 మండపాలు ఉన్నాయి ఇప్పుడున్న రామాలయంలో. నార్మల్గా మండపాస్ ఏమేమి ఉంటాయి? కళ్యాణ మండప, నృత్య మండప, మీటింగ్స్ ఇవన్నీ పెట్టేవి ద్రవిడియన్ స్టైల్లో, అదే ప్లేసెస్లో. ఇంకోటి సబ్సిడరీ స్ట్రైన్స్. సబ్సిడరీ స్ట్రైన్స్ అంటే ఇప్పుడు మనం మెయిన్ గాడ్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాలో దాని పక్కన అదే టెంపుల్ ఆవరణంలోనే గణపతి విగ్రహం కానీ, హనుమాన్ విగ్రహం కానీ, ఇట్లా వేరే వేరే దేవుల విగ్రహాలు కూడా బయట ఉంటవి టెంపుల్ ఆవరణంలో. కానీ అది నగర స్టైల్లో ఉండవు, ఓన్లీ ద్రవిడియన్ స్టైల్లోనే ఉంటవి. ఇదండి మెయిన్గా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి. ఈ నగర స్టైల్ని ద్రవిడియన్ స్టైల్ని కలిపితే మనకు వచ్చేది ఏంటంటే వేసారా స్టైల్. వేసారా స్టైల్ని డెవలప్ చేసింది ఎవరు? బాదమి చాళుక్యాస్. బుక్లో మనకు వెస్ట్రన్ చాళుక్యాస్ అని ఉంటుంది. బాదమి చాళుక్యాస్ వేసారా స్టైల్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత సరయూ రివర్. సరయూ రివర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరయూ రివర్ ఒడ్డుననే మనకి ఇప్పుడు అయోధ్య పట్టణం అనేది కుడి ఒడ్డున ఉంది. అయితే మనం సరయూ రివర్ కంటే ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే గాగ్రా రివర్. తర్వాత అర్థమవుతుంది మనం గాగ్రా రివర్ గురించి ఎందుకు చూస్తున్నాం. గాగ్రా రివర్ బర్త్ ప్లేస్ ఎక్కడ? మాప్చచుంగో గ్లేషియర్ ఎట్ టిబెటన్ ప్లాటూ. టిబెట్ పీఠభూమి దగ్గర ఉన్న గ్లేషియర్ నుంచి ఇది పుట్టింది. అంటే బార్డర్ ఆఫ్ ది నేపాల్ నుంచి వచ్చి మళ్ళీ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వస్తుంటుంది. ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అయ్యే దగ్గర మనకు శారదా రివర్ తోటి గాగ్రా రివర్ అనేది మీట్ అవుతుంటుంది. గాగ్రా రివర్ ఇటు నుంచి వస్తుంది, శారదా రివర్ ఇటు నుంచి వచ్చి బ్రహ్మఘట్ అనే ప్లేస్ దగ్గర, ఈ బ్రహ్మఘట్ అనే ప్లేసెస్ దగ్గర మనకు శారదా గాగ్రా మిక్స్ అవుతాయి. తర్వాత గాగ్రా అదే పేరు పెట్టుకొని కిందికి వచ్చి బీహార్లో చాప్రా దగ్గర గంగా రివర్లో ఈ గాగ్రా రివర్ మిక్స్ అవుతుంటుంది. యూపీలో ఈ గాగ్రాని అంటే లోయర్ గాగ్రాని ఏమంటారంటే సరయూ రివర్ అంటారు. ఆ గాగ్రా రివర్నే సరయూ రివర్ అంటారు. ఈ రివర్ ఒడ్డునే మనకు అయోధ్య పట్టణము ఉంది. సరయూకి ఇంకొక పేరు ఏంటిది? సర్జు. ఈ గాగ్రా రివర్కి మనకి ఇంకొక 2 ఇంపార్టెన్స్ ఉన్నవి. అవి ఏంటంటే ఒకటి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గంగా నదికి అతిపెద్ద ఉపనది, ఎందుకంటే ఎక్కువ నీళ్ళని తీసుకొస్తుంది. ఇంకొకటి సెకండ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. అంటే ఫస్ట్ది ఏంటిది? యమున. ఎక్కువ పొడవైన నది ఏంటిది? యమున. గంగా నది ఉపనదుల్లో సెకండ్ది ఇది. ఇంకోటి ఇది గంగా నదికి ఎడమ సైడ్ నుంచి వచ్చి కలుస్తుంది, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. కొన్ని సోర్సెస్లో మనకి ఏముంది అంటే ఈ సరయూ రివర్ ఉంది కదా, సరయూకి ఇంకొక పేరు సర్జు. ఈ సర్జు రివర్ అనేది ఈ శారదా రివర్ ఉంది కదా, ఈ శారదా రివర్కి అతిపెద్ద ఉపనది అని చెప్పేసి కొన్ని సోర్సెస్లో ఉంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా అక్కడక్కడ వచ్చినవి. ఇది కూడా ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జాగ్రఫికల్గా అయితే ఆ రివర్ ఎక్కడ కూడా మనకు మ్యాప్స్లో కనబడట్లేదు ఈ శారదాకి ఉపనది అని, కానీ మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఒక ఐడియా వస్తుంది అని చెప్తున్నా. ఓకేనా? ఇవ్వండి మెయిన్గా ఈ పర్టికులర్ టాపిక్ మీద అడిగే క్వశ్చన్స్. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అవ్వచ్చు. కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.